ఈ మధ్య భీమవరం నుంచి అరుణాచలం ఎక్కువగా వెళ్తున్నారు కదా! అరుణాచలం ఎలా వెళ్ళాలో ఈ షార్ట్‌లో మీకోసం. భీమవరంలో శేషాద్రి ఎక్స్‌ప్రెస్ ఉంటుందండి. శేషాద్రి ఎక్స్‌ప్రెస్‌లో కాట్పాడి వరకు ఒక 3 మంత్స్ బిఫోరే మనం కనుక రిజర్వేషన్ చేసుకుంటే సీట్స్ అయితే మనకి కన్ఫర్మ్ అవుతాయి. ముందు రిజర్వేషన్ చేసుకుంటే సేఫ్ జర్నీ చాలా బావుంటుంది. ఎందుకంటే శేషాద్రి ఎప్పుడు కూడా బిజీగానే ఉంటుంది. భీమవరంలో 8, 10 కల్లా మనం శేషాద్రి ఎక్కితే కాట్పాడి రీచ్ అయ్యేసరికి మార్నింగ్ ఇంచుమించుగా 7:30, 8 మధ్యలో అయితే మనం రీచ్ అయిపోతాం. కాట్పాడి వరకు రీచ్ అయిపోయిన తర్వాత యాక్చువల్‌గా అయితే కాట్పాడిలో 6:45కి ఒక ట్రైన్ ఉంటది. ఆ ట్రైన్ మనం ఎలాగో మనం క్యాచ్ అవ్వలేము. ఒకవేళ అదేమన్నా లేట్ అయిందనుకోండి, మనకి ఆ ట్రైన్ దొరికే అవకాశం అయితే ఉందనమాట. మేము కొంచెం వెళ్ళేసరికి ఆ ట్రైన్ లేట్‌లో ఉండడం వల్ల లోకల్ ట్రైన్ అయితే ఎక్కాము. ఒక 2 అవర్స్‌లో మనం తిరువన్నామలై చేరిపోతాం అనమాట. అలా కాదు, ట్రైన్ లేదనుకుంటే బయటకొచ్చి షేరింగ్ ఆటోలో వెల్లూరు వరకు గనుక వెళ్ళిపోతే వెల్లూరు నుంచి నంబర్ ఆఫ్ బసెస్ ఉంటాయి. ముందుగా కాట్పాడి నుంచి వెల్లూరు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి టిఫిన్ చేసేసిన తర్వాత బస్ స్టాప్‌లో గనుక బస్ ఎక్కితే ఇంచుమించుగా ఒక 2½ అవర్స్, 3 అవర్స్ మధ్యలో అయితే మనం తిరువన్నామలై రీచ్ అయిపోతాం. తిరువన్నామలై రీచ్ అయిన తర్వాత రూమ్స్ అవి కూడా ముందుగా బుక్ చేసుకుంటే బెటర్ అండి. ఎందుకంటే అక్కడికెళ్ళి అప్పటికప్పటికంటే కొన్ని ట్రస్ట్‌లు ఉంటాయి. వాటిల ద్వారా అయితే రూమ్ బుక్ చేసుకోవచ్చు. మేమైతే జ్యోతి టైంలో వెళ్ళాం కాబట్టి కొంచెం రూమ్స్ దొరకడం కష్టం కాబట్టి ప్రైవేట్‌గా ఒక శ్రీ రమణ నిలయం అనే ఒక లాడ్జ్‌లో అయితే రూమ్ తీసుకున్నాం. ఈ లాడ్జ్ అయితే టెంపుల్‌కి చాలా దగ్గరలో ఉంటది. వాకబుల్ డిస్టెన్స్‌లో. మనం తీసుకునే వాటి లొకేషన్స్ అవి కూడా మనకి ముందు ఎక్కడెక్కడ ఉన్నాయని షేర్ చేస్తారు. మేమైతే ఫ్రెష్ అయ్యి తిరుమన్నామలై అరుణాచలేశ్వర దర్శనానికి వెళ్ళాం. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. అరుణాచలంకి సంబంధించిన ఇంకా చాలా వీడియోస్ మన ఛానల్‌లో వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్, కామెంట్ ఆల్సో.